మీరు ఇమాజిన్ చేసారా? 10 ఇయర్స్ లేటర్ 2030లో మనల్ని రీప్లేస్ చేసి రోబోట్స్, ఏఐ సిస్టమ్స్ వర్క్ చేస్తున్న సీన్స్. డాక్టర్స్‌కి ఏఐ, లాయర్స్‌కి ఏఐ, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్‌కి ఏఐ, ఈవెన్ టీచర్స్‌కి కూడా ఏఐ రీప్లేస్ చేస్తే అప్పుడు మన జాబ్స్ సిట్యుయేషన్ ఎలా ఉంటుంది? ఇప్పుడు చాలామంది ఇదే క్వెషన్ అడగడం స్టార్ట్ చేస్తున్నారు. ఏఐ జాబ్స్‌ని టోటల్లీ డిస్ట్రాయ్ చేస్తుందా? ఆల్రెడీ కంపెనీస్ ఏఐ యూజ్ చేసి లే ఆఫ్ చేస్తున్నాయి. అమెజాన్, గూగుల్, మెటా ఇలాంటి చాలా కంపెనీస్ థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్‌ని కట్ చేశారు. చాట్‌జీపీటీ, జెమినీ లాంటి ఏఐ టూల్స్ సింపుల్ కంటెంట్ నుంచి కోడింగ్ వరకు హ్యాండిల్ చేస్తున్నాయి. మీ మైండ్‌లో డౌట్ ఏంటంటే, ఇదే స్పీడ్‌లో ఏఐ డెవలప్ అయితే మనకు జాబ్స్ ఉంటాయా? రియాలిటీ ఏంటంటే, ఏఐ బోరింగ్, రెపిటేటివ్ టాస్కుల్లో చాలా స్ట్రాంగ్ ఉంది. ఎగ్జాంపుల్ డేటా ఎంట్రీ, సింపుల్ కస్టమర్ సపోర్ట్, రొటీన్ ప్రోగ్రామింగ్. కానీ ఏఐకి హ్యూమన్ క్రియేటివిటీ, ఎమోషన్స్, ఎంపతి స్టిల్ ఇవి ఇంకా వీక్ పాయింట్స్‌లోనే ఉన్నాయి. సో, రిస్క్‌లో ఉన్న జాబ్స్ ఏంటి? డేటా ఎంట్రీ 100% రీప్లేస్ అవ్వచ్చు. బేసిక్ కోడింగ్, టెస్టింగ్ ఆల్రెడీ గిట్‌హబ్, కోపైలట్ అండ్ చాట్‌జీపీటీ కోడింగ్ చేస్తున్నాయి. కస్టమర్ సర్వీస్ కాల్స్, ఏఐ బోట్స్ ఆల్రెడీ ఫాస్ట్ అండ్ చీప్‌లో వర్క్ చేస్తున్నాయి. మరి సేఫ్‌గా ఉన్న జాబ్స్, క్రియేటివ్ వర్క్, ఫిల్మ్ మేకర్స్, డిజైనర్స్, స్టోరీ టెల్లర్స్. సెకండ్ పాయింట్, హ్యూమన్ సెంటర్డ్ రోల్స్ లైక్ డాక్టర్స్, థెరపిస్ట్, టీచర్స్. థర్డ్ వన్, ఏఐ సూపర్వైజర్స్ ఆర్ ట్రైనర్స్. మన ఏఐని కంట్రోల్ చేసే పీపుల్‌గా మారితే మన జాబ్స్ ఎప్పటికీ మిగిలిపోతాయి. ఈ పాయింట్‌లో చాలామంది భయపడుతున్నారు జాబ్స్ పోతాయని. మరి ఇన్ని జాబ్స్ పోయినప్పుడు కొత్త జాబ్స్ కూడా క్రియేట్ అవుతాయి గదా! హిస్టరీలో ఎవ్రీ టెక్నాలజీ సేమ్ ఇంపాక్ట్ చేస్తుంది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్స్‌లో ఒకప్పుడు మిషన్స్ లేవు. కానీ ఇప్పుడు మిషన్స్ వచ్చినప్పుడు వర్కర్స్ అంతా షాక్ అయ్యారు. కానీ న్యూ జాబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇంజినీరింగ్‌లో క్రియేట్ అయ్యాయి. ఏఐ వలన మనకి ఫ్యూచర్‌లో న్యూ కెరియర్స్ కూడా వస్తాయి. ఏఐ ఎథిక్స్ మేనేజర్స్, ప్రాంప్ట్ ఇంజినీర్స్, వర్చువల్ వరల్డ్ డిజైనర్స్, రోబోట్ ట్రైనర్స్. సో, జాబ్ లాస్‌కి సైడ్‌గా జాబ్ క్రియేషన్ కూడా ఎక్కువ ఉంటుంది. సో, క్వెషన్ ఏంటంటే, ఈ ఏఐ వేవ్‌లో మనం ఎలా సర్వైవ్ అవ్వాలి? లెర్న్ స్కిల్స్ ఏఐ కాంట్ రీప్లేస్. ఈ స్కిల్స్ నేర్చుకుంటే మిమ్మల్ని ఏఐ కూడా రీప్లేస్ చేయలేదు. ఆ స్కిల్స్ ఏంటంటే క్రిటికల్ థింకింగ్, క్రియేటివిటీ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్. బీ రెడీ టు వర్క్ విత్ ఏఐ, నాట్ అగైనెస్ట్ ఏఐ. ఫ్యూచర్‌లో విన్ అవ్వాలి అంటే ఏఐని యూజ్ చేయగలిగే వాళ్ళకి కెరియర్ గ్రోత్ గ్యారంటీ. ఏఐ జాబ్స్‌ని టోటల్లీ డిస్ట్రాయ్ చేస్తుందా? నో. ఏఐ జాబ్స్‌ని చేంజ్ చేస్తుంది. అడాప్ట్ అయ్యే వాళ్ళకి ఫ్యూచర్ బ్రైట్ ఉంటుంది. మీరేమనుకుంటున్నారు? 2030కి ఏఐ మనకి థ్రెట్టా? ఆపర్చునిటీయా? కామెంట్ బాక్స్‌లో చెప్పండి. ఇంకా ఇలాంటి ఫీచర్ షాకింగ్ వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.